నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. బాదంపూడి నుండి ప్రతిపాడు వరకు ఉన్న జాతీయ రహదారిని పునర్నిర్మాణం చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రధాని నరేంద్ర మోడీ ఆశయ సాధనమైన వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుంది. యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ జిఎన్వి రమణ. ఈ నెల 14న జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సభకు క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీగా తరలి రావాలి. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. ఇంటి పన్ను, కుళాయి పన్ను ఈ నెలాఖరు లోపు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించండి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. రాష్ట్ర అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ను సస్పెండ్ చేయడం కక్ష సాధింపు చర్యే. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెకడమిల్లి మంగరాజు. తాడేపూడెం పరిధిలో జాతీయ రహదారిపై ప్రతిపాడు నుండి బాదంపూడి వరకు రోడ్డును పునర్నిర్మాణం చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. గత ప్రభుత్వం రోడ్ల విషయాన్ని పూర్తిగా విస్మరించి విధ్వంసం పరిపాలన చేసిందన్నారు. జాతీయ రహదారి బాదంపూడి నుండి ప్రతిపాడు వరకు చాలా అధ్వానంగా ఉందని, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రభుత్వం అధికారులు ఈ సమస్యపై దృష్టి పెట్టి హైవే రోడ్డు పునర్నిర్మాణం చేయాలని సభాపతిగా ఉన్న ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దృష్టికి బొలిశెట్టి శ్రీనివాస్ తీసుకెళ్లారు. పాత గవర్నమెంట్లో అసలు రోడ్లు అనేవి మర్చిపోయి అసలు ఎక్కడ కూడా విధ్వంసమైన పరిపాలన జరిగింది అధ్యక్ష. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 8,900 కోట్ల రూపాయలు కేటాయించడం సూపరిణామం అధ్యక్ష. ఎందుకంటే అసలు తాడేపూడెం కాన్స్టిట్యున్సీలో అసలు రోడ్లు అనేవి వేయలేదు అధ్యక్ష. గత 5 సంవత్సరాల నుంచి చాలా యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు అధ్యక్ష. మరి అందరూ కూడా డిస్కులు ప్రాబ్లం వచ్చి మోటార్ సైకిల్ మీద గోతులు పడి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. మనం వచ్చాక గోతులు పూడుతామని ట్రై చేసినప్పుడు కూడా గోతుల మధ్య రోడ్డు ఊడిపోయింది అధ్యక్ష. పూడ్చడం కూడా కుదరలేదు. కాబట్టి దయించి మరి అది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసి మంత్రి గారితో మరి దాని ప్రయారిటీలో మా కాన్స్టిట్యున్సీలో బాదంపూడి నుంచి పత్తిపాడు వరకు హైవేని వేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా పుష్కరాలకు వెళ్లే మెయిన్ రోడ్డు కూడా అదే అధ్యక్ష. కాబట్టి దాని ప్రయారిటీగా వేయవలసిందిగా నేను కోరుతున్నాను. పోతే మరి జనవరులకు సంబంధించి ఇక్కడ మా తాడేపూడిలో ఏలూరు కెనాల్ 80 కిలోమీటర్లు ఉంది అధ్యక్ష. ఆ రోజు కాటన్ మహాశయుడు వేసింది తప్ప ఆ తర్వాత ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. రాను అది మురుక్కాలలో తయారవుతుంది అధ్యక్ష. ప్రతి టౌన్లోనూ వాటర్ అంతా కూడా కాలువలో వదిలేయడం, చెత్త అంతా తీసుకొచ్చి కాలువ పక్కన వేయడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి దాన్ని కూడా మోడర్న్ కెనాల్ గా చేసి ప్రతి చోట ఓటీ ప్లాంట్ పెట్టి క్లీనింగ్ ఏదైతే ప్లాంట్ పెట్టి ఆ నీరుని కాలువలోకి వదలవలసిందిగా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశయ సాధన అయిన వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతుందని ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయం జనరల్ మేనేజర్ రమణ వెల్లడించారు. స్థానిక గమని ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు రీజియన్ మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలకు రుణాలను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా ప్రధాన నగరాలు, పట్టణాలతో ఈ తరహా కార్యక్రమాలను చేపడుతున్నట్లుగా బ్యాంకు హెడ్ ఆఫీసు జిఎం రమణ తెలిపారు. ఏదో ఒక పరిశ్రమను స్థాపించి తాను ఉపాధి పొందడమే గాక 10 మందికి ఉపాధి కల్పించాలని ఆశయం ఉన్న ప్రతి ఒక్కరిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి తమ బ్యాంకు ముందు ఉందన్నారు. బ్యాంకు ఏలూరు రీజనల్ ఆఫీస్ హెడ్ నాంపల్లి శ్రీనివాస్, ఎంఎల్పి చీఫ్ మేనేజర్ గాదంశెట్టి వెంకటేశ్లు పవర్ ప్రజెంటేషన్ ద్వారా తమ బ్యాంకు అందిస్తున్న రుణాలను వివరించారు. డ్వాక్రా మహిళలకు 20 కోట్ల రుణాలు అందజేశారు. పారిశ్రామికవేత్తలకు రుణ మంజూరు పత్రాలు, నమూనా చెక్కులను చీఫ్ మేనేజర్ రమణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్లు ఎస్ కిరణ్ కుమార్, సంతోష్ సాకేత్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్
ఎం నాగేంద్ర ప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ మంగపతిరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి రవి అగర్వాల్, డిసిసిబి మాజీ డైరెక్టర్ మైలవరపు గోపాలకృష్ణ, బ్యాంకు ఏలూరు రీజియన్ పరిధిలోని బ్రాంచ్ మేనేజర్లు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చిన్న మధ్య తరహా సూక్ష్మ ఎంఎస్ఎంఈ లోన్స్ వివిధ పథకాలు బ్యాంకులో ఏవైతే ఉన్నాయో అవన్నీ వివరించడం కోసం ఈ కార్యక్రమాన్ని బ్యాంక్ నిర్వహించింది. తాడేపల్లిగూడెంలో కాదు, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వివిధ పట్టణాల్లో ఈ కార్యక్రమం గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. ఖాతాదారుని చైతన్యపరచడానికి, ఔత్సాహక పారిశ్రామికవేత్తలకి ధైర్యం కల్పించి వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని నింపి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా బ్యాంకు ముందు అడుగు వేస్తుంది. వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితమైన హామీ కూడా ఇస్తున్నాము. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎలాంటి కొత్త తరహా పరిశ్రమలు స్థాపించడంలో వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక సహాయం కావాలంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ శాఖనైనా సంప్రదించమని వాళ్ళకి చెప్తున్నాము. తద్వారా వాళ్ళకి వీలైనంత తొందరగా కూడా రుణ సౌకర్యం కల్పించి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ముందుకు తీసుకెళ్తామని బ్యాంక్ తరఫున వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాను. వాళ్ళు సత్వరం రుణం తీసుకోవడమే కాకుండా రుణాల చెల్లింపులో కూడా ప్రాంప్ట్ గా ఉండాలని కూడా వాళ్ళందరికీ సలహా ఇవ్వడం జరిగింది. సభాముఖంగా అందరికీ వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలిచి ఇంకా ఎంతో మందిని కూడా ఈ రాబోయే రోజుల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది వాళ్ళు బెనిఫిట్ పొందడమే కాకుండా బ్యాంకు పరంగా కూడా మంచి బిజినెస్ ఇవ్వాలని కోరడం జరిగింది. మీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ పట్టణం చాలా చైతన్యమైంది. తాడేపల్లిగూడెం పట్టణం హిస్టారికల్ గా కూడా చాలా ట్రేడింగ్ యాక్టివిటీ తాడేపల్లిగూడెంలో ఉండేది. ఆ పూర్వవైభవం కొంతమంది పెద్దవాళ్ళ తర్వాత తగ్గడం జరిగింది. ఎందుకంటే మిగతా పట్టణాలు కూడా వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే తాడేపల్లిగూడెంలో ఉన్న పొటెన్షియాలిటీ, ఇక్కడ ఉన్నటువంటి వనరులు, వ్యాపారానికి ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా రీజనల్ ఆఫీస్ ఏలూరు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో నిర్వహించారు. మా రీజనల్ లో 3 జిల్లాలు ఉన్నాయి. పార్ట్ ఆఫ్ ఏలూరు, పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి, పార్ట్ ఆఫ్ ఈస్ట్ గోదావరి. ఈ 3 జిల్లాలు కలిపి 65 బ్రాంచ్లు ఉన్నాయి. టోటల్ బిజినెస్ వచ్చేసి 9,419 కోట్లు. ఈ 9,419 కోట్లు 3 జిల్లాలలో వ్యాప్తి చెంది ఉన్నాయి. ఈ ప్రోగ్రాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ సంకల్పంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వీక్ ప్రోగ్రాము ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కోసం కండక్ట్ చేస్తుంది. ఇందులో ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ స్కీమ్స్, అలానే యూనియన్ బ్యాంక్ లో ఉన్న ఎంఎస్ఎంఈ స్కీమ్స్ పెనిట్రేట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అండి. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు టోటల్ లీడ్స్ మనకు వచ్చేసి 103 crores లీడ్స్ జనరేషన్ చేశామండి. ఇందులో 75 కోట్లు ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్, అలానే శాంక్షన్స్ కలిపి ఇచ్చామండి. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని జనసేన పార్టీ యువనేత బొలిశెట్టి రాజేష్ కోరారు. పెంటపాడు ఆర్యవేశ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన మండల స్థాయి పార్టీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగే ఆవిర్భావ సభకు జన సైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షుడు పుల్లాబాబీ, కసిరెడ్డి మధులత, కొనగల్ల హరినాథ్, లక్ష్మణ్ రెడ్డి, చామన సురేష్, నరాల శెట్టి సంతోష్, అడబాల నారాయణమూర్తి, పైబైన వెంకటరామయ్య, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, నీలపాల దినేష్, చాపల రమేష్, అడ్డగర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఏదైతే మనం మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారో ఆ గెలిపించడానికి మీరు కృషి చేసిన విధానం చాలా అంటే మీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే తాడేపల్లిగూడెం నుంచి కూడా ఇంత మెజార్టీ మనం ఇచ్చామని తెలియడంలో మీరు అందరూ ఎంతో కృషి చేశారు. ముందుగా మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ అందరి తరఫున నేను కాంగ్రెస్ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మన పార్టీ ఆవిర్భావ సభ మనకి 11 ఏళ్ళు మనం సక్సెస్ఫుల్గా రన్ చేసి 12వ సంవత్సరంలోకి మనం వచ్చాం. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు మన 14వ తారీఖున పిఠాపురం చెలో పిఠాపురం అనే ఒక ప్రోగ్రామ్ని మనం పెట్టడం జరిగింది. దానికి కూడా మీరందరూ కూడా గెలవడానికి ఎంతైతే కృషి చేశామో పార్టీని నిలబెట్టుకోవడం కోసం, మనం బలంగా నిలబడటం కోసం, ఈ పార్టీకి ఎంత ఫ్యూచర్ ఉందో మీకు ఇప్పుడు తెలిసి ఉండొచ్చు. మనం 10 ఏళ్ళ నుంచి కష్టపడితే కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అక్షర సత్యం అదంతా కూడా. ఆయన ఏమన్నాడు మీరు విన్నారు, 2023లో విన్నారు, రాజకీయాలు మీకు వద్దు, నాకు వదలండి, నేను చెప్తాను, అలా ఫాలో అవ్వండి అని నన్ను అన్నాడు. ఆయన చేసి చూపించాడు.
నిజానికి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం అని అంటే ఆయన సినిమా యాక్టర్ గారు అవ్వటం వలన కాదు, లేకపోతే ఆయన మన కమ్యూనిటీలో ఉన్నాడని ఆ ఆలోచన కూడా నాకు ఎప్పుడూ లేదు. వాస్తవానికి ఆయన ఆలోచన నాకు చాలా నచ్చుద్ది. ఒక కమిటెడ్గా ఉంటాడు, ఏదన్నా అంటే ఎప్పుడు దేశం కోసం ఆలోచించే వ్యక్తి. మీ అందరికీ నేను కొత్తగా చెప్పక్కర్లేదు. కళ్యాణ్ గారు ఎలా అయితే మాట ఇస్తారో, దానికోసం ఎలా అయితే కమిటెడ్గా పనిచేస్తారో, అదేవిధంగా మన బొత్స శ్రీనివాస్ గారి ఆలోచన కూడా ఉంటుంది. ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత వెనక తిరిగి చూడరు. ఆయన ఆస్తిపోతుందన్నా పర్లేదు, కానీ నేను ఇచ్చాను వెళ్దామని. ఎంతైతే కష్టపడి మమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేశారో, రేపు పొద్దున్న 14వ తారీఖున కూడా అంతే సీరియస్గా తీసుకుని మీరు అందరూ కూడా మాకు ఈ ఫార్మేషన్ డేని ఘన విజయంగా మీరు చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు 2023, నన్ను నమ్మండి, నన్ను ఫాలో అవ్వండి, నేను మీకు రాజకీయం నాకు వదిలేనని చెప్పారు. రాజకీయానికి ఆయన వదిలేస్తే ఆయన ఏం చేస్తారని కూడా మనం చూసాం. కనుక ఇంకా బొత్స శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే, బొత్స శ్రీనివాస్ గారు లాంటి నాయకుడిని మనకి అందించిన ముఖ్య వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన బొత్స రాజేష్ గారు. ఎందుకంటే జనసేన పార్టీకి అలాంటి నాయకుడిని అందించిన వ్యక్తికి మనం ఎల్లప్పుడూ కార్యక్రమంలో జనసేన పార్టీ రుణపడే ఉంటుంది. 2019 ఎన్నికల్లో పార్టీకి ఎమ్మెల్యేగా సీట్ ఇస్తానని నమ్మించడంతో ఇక రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను, నాకు రాజకీయాలు వద్దని, ఈ ఎలక్షన్ అయిపోయేదాకా నేను దేశం వదిలి వెళ్ళిపోతానని ఆయన వెళ్ళిపోతుంటే, ఇంకా చేయవలసి చాలా ఉంది, మీరు జనసేన పార్టీకి మీరు రావాలి, మీరు వచ్చి పోటీ చేయండి అని బొత్స రాజేష్ గారు బలవంతంగా జనసేన పార్టీ కార్యాలయం తీసుకెళ్ళి జనసేన పార్టీలో జాయిన్ చేయడం ముఖ్య పాత్ర మన రాజేష్ గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవ మార్చి 14వ జరిగింది. ఆ కార్యక్రమానికి మన మండలం నుంచి కానీ, మన గ్రామాల నుంచి కానీ, మన టౌన్ నుంచి కానీ ఎంతమందిని తీసుకెళ్తే అంత బొత్స శ్రీనివాసరావు గారికి క్రౌడ్ కమిటీ చైర్మన్గా ఇచ్చారు. కాబట్టి అత్యధికంగా మనం తాడేపల్లి నియోజకవర్గం నుంచి ప్రజలను కానీ, మన కార్యకర్తలను కానీ, మన పార్టీకి సానుభూతి పరులను కానీ తీసుకెళ్ళడానికి మనందరం కూడా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది అనేది నా కోరిక. మీరు కూడా పుల్లాబాబితోటి అలాగే మధుతో కానీ మిగతా మీ అందరితో కూడా సహాయ సహకారాలు అందించుకుని మార్చి 10వ తారీఖు వరకు కూడా ఒకరినొకరు బాబీ మనకు ఫోన్ చేయలేదని మీరు అనుకోకుండా, మీరు బాబీకి చేసి బాబీ మీకు చేసి ఒక కోఆర్డినేషన్ తోటి మన మండలం నుంచి అత్యధికమైనటువంటి ఈ నియోజకవర్గంలోనే పుల్లాబాబీకి పేరు రావాలని మీరందరూ కూడా ఇది మన జనసేన పార్టీని గుర్తించుకుని మనందరం కూడా తయారవ్వాలి. 11 ఏళ్లుగా ఎన్నో అష్ట కష్టాలు పడి మన పార్టీ ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా బతికిస్తుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో అత్యంత విలువైన కాలాన్ని, అత్యంత విలువైన డబ్బుని ఖర్చు పెట్టి పార్టీని బతికించి ఈరోజు 11 ఏళ్ళు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో మన జనసేన పార్టీ అడుగు పెడుతుంది. అంటే మన పార్టీ పుట్టినరోజు. దీన్ని ఖచ్చితంగా మన నియోజకవర్గం అంతా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ పిఠాపురం వెళ్ళి ఆ రోజంతా అక్కడ కళ్యాణ్ గారు ఇచ్చిన విషయాన్ని మనం గ్రహించి మనం మళ్ళీ తిరిగి సక్సెస్ఫుల్గా ఇంటికి రావాలి. ఆస్తి పన్ను, కొలాయి పన్నుల బకాయిదారులు ఈ నెల 31వ తేదీలోపు తమ బకాయిలను చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు కోరారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ సకాలంలో పన్నులు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అందరూ కూడా ఈ పురపాలక సంఘమునకు చెల్లించవలసిన ఇంటి పన్నులు అనగా ఆస్తి పన్నులు, నీటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, అలాగే వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్సులు, అలాగే ప్రకటన బోర్డుల పన్నులు, అలాగే ఎంక్రోచ్మెంట్ పన్నులు మొదలుగున్నవి పురపాలక సంఘానికి రావాల్సిన పన్నులు, మీరు చెల్లించవలసిన పన్నులన్నీ కూడా ఈ సకాలంలో అంటే ఇది మార్చి నెల కనుక 31 లోపు పూర్తి స్థాయిలో చెల్లించాలి. చెల్లించి ఈ పురపాలక సంఘం నుంచి మీరు నేరుగా కానీ, లేదంటే సచివాలయ సిబ్బందికి కానీ, లేదంటే మన కార్యాలయంలో కౌంటర్ ద్వారా కూడా పన్నులు చెల్లించుకోవచ్చును. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు
పన్నులు చెల్లించడానికి కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీ ప్రతి సెలవు దినాల్లో కూడా అంటే ఆదివారం, సెకండ్ సాటర్డే, అలాగే పబ్లిక్ సెలవుల్లో కూడా ఈ కార్యాలయంలో ఆస్తి పన్నులు కట్టించుకునే కౌంటర్ని ఏర్పాటు చేసి అవి కూడా తెరిచి ఉంచడం జరుగుతుంది. అంటే మనం మార్చి 31కి టార్గెట్ రీచ్ అవ్వాలి కనుక ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మనం 100% పన్నులు వసూలు చేసి పట్టణాభివృద్ధికి సహకరించాలి కనుక మీరందరూ కూడా చెల్లించవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు, ప్రకటన పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, అలాగే ఎంక్రోచ్మెంట్ ఫీజులు మొదలుగున్నవి పురపాలక సంఘం చెల్లించవలసినవి ఇన్ టైంలో చెల్లించి ఈ పురపాలక సంఘ అభివృద్ధికి సహకరిస్తారని మీకు కోరుతున్నాం. రాష్ట్ర అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ను సస్పెండ్ చేయడం కక్ష సాధింపు చర్యని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు ఆరోపిస్తున్నారు. సస్పెండ్ చేసిన సునీల్ కుమార్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక తాలూకాపీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కార్యక్రమంలో బహుజన సేన పార్టీ అధ్యక్షుడు గుంపల సత్యకృష్ణ, రిపబ్లిక్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరపట్ల రాజు, వెపర్తి ప్రసాద్, ఆండ్రు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే డీజీపీ ప్రజెంట్ అడిషనల్ డీజీపీగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని మేము దళిత ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు వచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న అధికారులందరూ కూడా వారు చెప్పినట్లుగా వింటారు. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు కూడా అలాగే వింటున్నారు. ఆయన ఒక డీజీపీ అయ్యేవాడు ఒక దళితుడు ఈ రోజున సస్పెండ్ చేయడం అనేది చాలా దుర్మార్గమని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఇలా కరెక్ట్ కాదు. అధికారులారా, మీరు కూడా ఈ రోజున పివి సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేసినప్పుడు మీరు కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అంతేగాని మీరు కూడా నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఆయన ఏదో సస్పెండ్ చేశాడు, మనకు సంబంధం లేదనుకుంటే రాబోయే కాలంలో కూడా మిమ్మల్ని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు గుర్తుంచుకోవాలని, అలాగే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా పివి సునీల్ కుమార్ గారికి మద్దతు ఇవ్వాలని నేను దళిత ప్రజా సంఘాల తరఫున కోరుతా ఉన్నాను. రాష్ట్ర అడిషనల్ డీజీపీగా సేవలు అందించినటువంటి మన జిల్లావాసి, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి పివి సునీల్ కుమార్ ఐపీఎస్పై సస్పెన్షన్ వేయడం అనేది ఇది చాలా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రపతి మెడల్ సాధించినటువంటి వ్యక్తి, సుమారు 30 సంవత్సరాల పైబడి సర్వీస్ చేసి రాష్ట్రానికి సేవలు అందించిన వ్యక్తి, ఎస్పీగా, ఐజీగా, డిఐజీగా, అదేవిధంగా అడిషనల్ డీజీపీగా ఇన్ని రంగాల్లో సర్వీస్ చేసినటువంటి వ్యక్తి అకారణంగా మనం సస్పెన్షన్ గురి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. రాష్ట్రపతి మెడల్స్, ప్రశంసా పత్రాలు పొందుకున్న అధికారి, అదేవిధంగా గత ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ, అన్ని ప్రభుత్వాల్లో కూడా మరి ఉత్తమ ఆఫీసర్గా ప్రశంసలు పొందిన వ్యక్తిని మరి ఒక దళితుడు అనే కారణంగా ఈ విధంగా సస్పెండ్ చేయడం రాష్ట్రం ఉన్న దళిత జాతి అంతా కూడా ముక్తఘటంతో వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. పివి సునీల్ కుమార్ గారి విషయంలో దళిత లీడర్స్ అంతా కూడా సమావేశం అయ్యి ఆయన సపోర్టర్గా నిలబడి ఆయన యొక్క సస్పెండ్ని ఎత్తేసి ఆయన ఇమ్మీడియట్గా మళ్ళా ఆయన ఉద్యోగంలో ఆయన భద్రత కల్పించి ఆయనకు ఉద్యోగం ఇవ్వాలని ఈ దళితుల తరపు నుంచి మేము ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అందరం కూడా దళితులంతా కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడతామని సభాముఖంగా చెప్తున్నాం. అలాగే దళిత హోమ్ మినిస్టర్ గారు మరి వనిత గారు కూడా మరి ప్రభుత్వంతో మాట్లాడి ఒక దళితుడికి అన్యాయం జరిగింది, ఒక డీజీపీ అవ్వాల్సినటువంటి డీజీపీ గారిని సస్పెండ్ చేయడం అని చెప్పి మరి హోమ్ మినిస్టర్ గారు కూడా దీని మీద ప్రభుత్వంతో మాట్లాడి ఆయన తక్షణమే విధుల్లో తీసుకోవాలని, ఆయన న్యాయం చేయాలని వాళ్ళు మరి రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, దళితులు కానీ అందరూ కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడాలని మరి మేమంతా కూడా మేము కోరుకుంటున్నాం, ఖండిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల బ్రాంచ్ నందు ప్రముఖ కంపెనీ లెరెన్ జాబ్ ఇంటర్వ్యూలను గురువారం నిర్వహించింది. ఆదిత్య కళాశాలకు చెందిన 500 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ లక్ష్మీ సరోజ తెలిపారు. ఈ క్యాంపస్ డ్రైవ్ జిల్లాలోని 5 ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు, గుడివాడ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కమ్యూనికేషన్ ఆధారిత లెర్న్ కంపెనీ నుండి వచ్చిన 6 హెచ్ఆర్ మరియు 3 ఆన్లైన్ ఇంటర్వ్యూ ప్యానల్స్ పాల్గొన్నారు. ఫలితాలను 18వ తేదీన విడుదల చేస్తారని స్థానిక ఆదిత్య కళాశాల డైరెక్టర్ కె శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ ఆదిత్య ప్రణాళిక ఉద్యోగాలు సాధించేలా ముందు నుండి ఉంటుందని తమ చైర్మన్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి ఎంతో కృషి చేశారని ఆయన తెలిపారు. హాజరైన విద్యార్థులను అభినందించారు. ప్రముఖ కంపెనీ లెర్న్ ఇక్కడికి విచ్చేసింది. ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడానికి 5 హెచ్ఆర్లు, 2 వర్చువల్ ప్యానెల్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఈ ఉద్యోగ అవకాశానికి సంవత్సరం ఆదాయం 3,60,000 నుండి 4,50,000 వరకు నిర్ణయించడం జరిగింది. ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయిన అందరూ డిగ్రీ అవ్వకుండానే క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయితే దాన్ని బట్టి మనకి ఉద్యోగాలు వేరే వేరే ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆదిత్యకు ఒక ఆనవాయితీ. అంటే ఆదిత్యాలు అంటేనే ఒక ఉద్యోగాల పండుగ అని చెప్పచ్చు. ఎందుకంటే డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుండి ఫస్ట్ సెమిస్టర్ దగ్గర నుండి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం మా ముఖ్య ఉద్దేశం. ఈ ట్రైనింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఒక్క ఉద్యోగాలతో పాటు ఐసెట్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ కానీ, ఆర్ఆర్బి కానీ, అలాగే ఏ గవర్నమెంట్ జాబ్కి అయినా సరే ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ దోహదపడుతుంది. తాడేపూడెం లోటస్ హై స్కూల్లో ఈ నెల 9వ తేదీన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన తనయుడు బొలిశెట్టి రాజేష్ పర్యవేక్షణలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ సందర్భంగా జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. వివిధ బ్యాంకులతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మసీ తదితర సంస్థల్లో ఉద్యోగాలకు ఈ జాబ్ మేళా మంచి వేదిక కానుందని ఆయన వెల్లడించారు. అభ్యర్థుల కోసం 4 బస్సులు ఏర్పాటు చేశామని అన్నారు. విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, గుండెమొగ్గుల సురేష్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పైబని వెంకటరామయ్య, నీలపాల దినేష్, నల్లగంచ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెంలో మార్చి 9 అంటే వచ్చే ఆదివారం మనకి పెత్తాడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి లోటస్ స్కూల్లో మెగా జాబ్ ఫేర్ని మనం నిర్వహించడం జరుగుతోంది.
దాదాపుగా ఇప్పటికే ఒక 3,000 మందికి పైగా దాంట్లో రిజిస్టర్ చేసుకోవడం కూడా జరిగింది ఆ జాబ్ ఫేర్కి అటెండ్ అవ్వడం కోసం. అలాగే వాకిన్స్ కూడా ఉన్నాయి. మన నియోజకవర్గం మొత్తానికి కావాల్సిన మన నియోజకవర్గంలో ఉన్న మొత్తం అందరూ కూడా ఏ ఊరి నుంచి అయినా కూడా వాకిన్గా రావచ్చు. అక్కడికి రిజిస్టర్ చేసుకుంటేనే ఉంటుందనే ఆలోచన కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే దాదాపుగా 1000 పోస్టుల్ని భర్తీ చేసే విధంగా 60 కంపెనీలు అక్కడికి అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. టైమింగ్స్ మార్నింగ్ యాక్చువల్ 9 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు వారందరూ కూడా. 9 నుంచి సాయంత్రం 4 దాకా కూడా ఈ ఎంతమంది వస్తే అందరికీ కూడా ఇంటర్వ్యూని నిర్వహించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇందులో మనం ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏముందంటే, మామూలుగా మీరు జాబ్కి వెళ్ళినప్పుడు దానికి కావాల్సిన అర్హతలు కొన్ని ఉంటాయి. అవి మనం చాలా లిమిటెడ్గా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి 10th పాస్ అయినప్పటి నుంచి కూడా దాదాపుగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మాస్టర్స్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ ఆ జాబ్ ఫేర్లో మనకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. చాలా మంచి కంపెనీస్ వస్తున్నాయి. దాదాపుగా 60 కంపెనీస్, అందులో చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల దాకా వారి క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్స్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్కి సరిపడా ఏ జాబ్కి అయితే వాళ్ళు వస్తున్నారో దానికి తగ్గ సర్టిఫికేట్స్ అనేది తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. మీ స్కిల్స్ని చూపించి మీరు జాబ్ పొందాల్సిందిగా, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా లోటస్ స్కూల్ తరఫు నుంచి దాదాపుగా ఒక 5 బస్సులని మనం ఆ రోజున ఇక్కడ మన బస్ స్టాండ్ ప్రాంగణంలో పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వివిధ ప్లేసెస్ నుంచి, వివిధ ఊర్ల నుంచి అక్కడికి వస్తే అక్కడి నుంచి మళ్ళీ పెత్తడిపల్లి దాకా ట్రావెల్ చేయడం కష్టం అవుతుందని ఉద్దేశంతో మేము మా స్కూల్ బస్సులను కూడా ఆ రోజున అక్కడ మీ అందరికీ అందుబాటులో ఉంచుతాం. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో శ్రీ త్యాగరాజస్వామి 84వ ఆరాధనోత్సవాల్లో భాగంగా 4వ రోజుగా బుధవారం రాత్రి విజయవాడకు చెందిన తుషార పూర్ణవల్లి గాత్ర కచేరీ చేశారు. వీరికి వయోలిన్ కోరపాటి సుబ్రహ్మణ్యేశ్వరరాజు, మృదంగంపై పలివేల విద్యాసాగర్, ఘటంపై తిరుపతికి చెందిన మారుతి రఘురాం సహకరించారు. శ్రీ బ్రహ్మశ్రీ మునుకుట్ల దుర్గాప్రసాద్ గారు శ్రీమతి వల్లూరు తుషార పూర్ణరెడ్డి గారు తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు, శ్రీ కోటి షణ్ముఖ కుమార్ గారు. గురువులు శ్రీమతి పాటిబండి జానకి గారు గుంటూరు మ్యూజిక్ కాలేజీలో సంగీత లెక్చర్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అలాగే శ్రీమాన్ నల్లా చక్రవర్తుల బుజ్జియాచార్య గారు విజయవాడలోను రాజమండ్రిలోనూ కూడా మంచి వైలిన్ విద్వాంసులు, సంగీత విద్వాంసులు. వారి వద్ద శిక్షణ పొంది వీడు ఎంఏ మ్యూజిక్ చేశారు, రేడియోలో గ్రేడెడ్ ఆర్టిస్ట్. అలాగే వీరికి కళా విశారద మ్యూజిక్ గారుతో బిరుదుతో సన్మానం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉగాది పురస్కారం వచ్చింది. వీడు చెన్నైలోను రాష్ట్రేతర ప్రాంతాల్లో అనేక కచేరీలు చేసినటువంటి విదుషీమణి శ్రీమతి తుషార పూర్ణవల్లి గారు. అలాగే ఈరోజు వైలిన్పై సేకరించే వైలిన్ విద్వాంసం శ్రీ కోరపాటి సుబ్రహ్మణ్యేశ్వరరాజు గారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి సుందరమ్మ, శ్రీమతి యలమందరాజు గారు. వీరిది సంగీత కుటుంబం. వీరి నాన్నగారు ప్రఖ్యాత వైలిన్ విద్వాంసు యలమందరాజు గారు. స్థానిక ఏలూరు రోడ్లోని షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం కాకడహారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మందిర కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు మందిర కమిటీ సభ్యులు సేవలు అందించారు. ఉదయం 5 గంటలకు
దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే 5:35కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమం, అలాగే 6:30కు బాబావారికి వివిధ పల్లరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే భక్తులందరూ కూడా ఉదయం 5:30 నుంచే కాకడహారతికి అలాగే అన్నిటికీ పాల్గొని బాబావారికి విశేష అభిషేకాలలో పాల్గొని ఇచ్చేశారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, అలాగే 12 గంటల హారతి 12:30కు అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో బాగా పొద్దున్నే 5:30 నుంచి పాల్గొని బాబావారికి పాటలు కావాల్సింది కోరుచున్నాం. తాడేపూడెం పట్టణంలో నడిబొడ్డున ఉన్న తేతల సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనులకు అడపాగిరి 11,000 రూపాయలు విరాళంగా అందించారు. ఈ గ్రౌండ్ను దాతల సహకారంతో సుందరంగా అభివృద్ధి చేయడానికి, అన్ని క్రీడా కోర్టులు వేయడానికి, ఎక్కడా నీరు నిలిచిపోకుండా ఉండడానికి పాఠశాల గ్రౌండ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ, హైస్కూల్ హెచ్ఎం మైనో సత్యనారాయణ, కమిటీ సభ్యులు గ్రౌండ్ పనులు చేపట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యేతో సహా పలువురు దాతలు, పూర్వ విద్యార్థులు తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా అడపాగిరి గురువారం తన వంతుగా 11,000 రూపాయల విరాళాన్ని ఎన్వి సత్యనారాయణ, హెచ్ఎం సత్యనారాయణలకు అందించారు. దీనికి వారు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా దాతలు ముందుకొస్తే గ్రౌండ్ను వినూత్నంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందడం పట్ల పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఓటర్లకు తమ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు పైబైన చిన్న వెంకటరామయ్య, గుండుమొగల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి మనకి నిల్చోవడం జరిగింది. దాని సందర్భంగా తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే తిరుపతి వైపు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలల బాబ్జీ గారు, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ ఎత్తకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో తాడేపూడి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తరఫున మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించేప్పుడు కాడి నుంచి మరి ఆయన ఎలక్షన్ దాకా కూడా తన సొంత మనిషిగా మరి మా అందరం కూడా కష్టపడి మేమందరినీ కూడా అభ్యర్థించినప్పుడు తాడేపూడి నియోజకవర్గ ప్రజల్లో అందరూ కూడా ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఓటర్లు అందరూ కూడా మరి మీరు ఓట్లు వినియోగించుకోవడం, అది మేము అడిగిన పేరాబత్తుల రాజశేఖర్ గారికి 1వ నెంబర్ మీద మీరు ఓట్లు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో ఈ రోజున మరి ఆయన సుమారు 78,000 ఓట్ల మెజార్టీతో నెగ్గించారు. మరి తాడేపూడి నియోజకవర్గంలో సుమారు 8,000 ఓట్లు ఉంటే మనకి సుమారు 80% ఓట్లు మరి మీరు పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేసినందుకు జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ తరఫున, తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్థానిక సవిత్రపేటలోని సాయిబాబా సత్సంగ ధ్యాన భజన మందిరంలో గురువారం పురస్కరించుకుని ఉదయం నుండి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం బాదంశెట్టి వెంకటేశ్వరరావు, ప్రభావతి దంపతుల కుమారుడు జగదీష్, శ్యామల, వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో అన్నసమారాధన జరిగింది. తెల్లవారుజామున కాకడహారతి, మధ్యాహ్న హారతి, సాయంత్రం సేజ్ హారతిని సాయినాథుడికి ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సవిత్రపేటలో వేయించేసి ఉన్న శ్రీ సాయిబాబా వారి మందిరం నందు ఈరోజు ఉదయం 6 గంటలకి కాకడహారతి, అనంతరం ఈరోజు ఉదయం నిత్యాభిషేకాలు, అష్టోత్తర శతనామాలు జరిగాయి. తదుపరి మధ్యాహ్నం 12 గంటల జరుగుతుంది. ఈరోజు అన్నదానం దాతలు బాదంశెట్టి వెంకటేశ్వరరావు గారి కుమారుడు శ్రీ భారతి గారు, శ్యామల, జగదీష్ గారు, దుర్గాభవాని గారు, అయ్యప్ప, త్రిలోకాన్ని శ్రీనిధి గారు, శ్యామల, జగదీష్ గారు ఈరోజు అన్నదాతలు అందరూ భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదమును స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థించున్నాము. బసవతారకం స్మైల్ ట్రయల్ సెంటర్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, జిల్లా సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో గ్రహణం వారి పిల్లలకు ఉచిత ఆపరేషన్లు చేయనున్నట్లు తాడేపూడెం భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు బాల ఈశ్వరయ్య తెలిపారు. తొలుతగా ఈ ఆపరేషన్లు చేయించే పిల్లలకు ఈ నెల 11న భీమవరంలోని శ్రీ గాలి రామయ్య మున్సిపల్ హైస్కూల్ భవితా కేంద్రంలో స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారని చెప్పారు. అక్కడ స్క్రీనింగ్ టెస్టుకు వెళ్లేవారు తమతో పాటు రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్లాలని తెలిపారు. 6 నెలల వయసు నుండి 50 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారికి
ఉచిత గ్రహణమరి ఆపరేషన్కు అర్హులన్నారు. పూర్తి వివరాలకు 9948853229 సంప్రదించాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజా ధర్నాను చూసి వారవలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ విషయంపై భీమడోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పత్తిమాధవన్ పేర్కొన్నారు. గురువారం భీమడోలు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు వైసీపీ అధినేత జగన్పై ఆయన విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో దౌలూరు సునీల్, దుర్గా పల్లవి, ఈతకోట సత్యకృష్ణ, బద్రి వెంకటేశ్వరరావు, వాసు, గుణ తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు చూస్తుంటే విజన్ 2047ని దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి ఫలాలనే అదేవిధంగా సంక్షేమ ఫలాలనే ఏకదాటి బయట తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వం యొక్క ఎదుగుదల మీద, ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో పెరుగుతున్న ఆదరణే చూసి వారలేక మరి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం విజయ దుందుబి మోగించింది. ఈ పరంగా చూసుకుంటే ఇటు సూపర్ 6 కానీ అటు విజన్ 2047 కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని భావించి అతని పార్టీ కూడా మునిగిపోయే నావలాగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఎన్ని చూసి వారలాగా ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని చందాలాగా ఈరోజు తన జోబులో పవన్ కళ్యాణ్ గారి జోబులో 100 రూపాయలు ఉంటే 100 రూపాయలకి ఇంకో 100 రూపాయలు అప్పు చేసి మరి ప్రజా సంక్షేమం కోసం, పార్టీ కార్యకర్తల కోసం మా పవన్ కళ్యాణ్ గారు ఖర్చు పెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తన కుటుంబంలాగా దానికోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడే మా పవన్ కళ్యాణ్ గారు అంటాకి మీరు ఏ విధంగా కూడా మీరు పవన్ కళ్యాణ్ అంటాకి మీకు హక్కు లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. సమాజంలో అందరికీ సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లే అని ది నైబర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సూర్యారావు పేర్కొన్నారు. స్థానిక 21వ వార్డు క్రీస్తు సంఘ చర్చి వద్ద క్రీస్తు సంఘ సువార్థికుల సంక్షేమ సంఘం ది నైబర్ ఫౌండేషన్ కార్యవర్గ సమావేశం రొక్కల నాగబుజ్జి ఆధ్వర్యంలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న సువార్థికులు అందరికీ సహాయం చేస్తున్నట్లు సూర్యారావు తెలిపారు. క్రీస్తు సంఘంలో అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీనియర్ సువార్థికులు ఎండిపిజెస్ సత్యానందం, ఎం సూర్యారావులను రొక్కల నాగబుజ్జి సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సాంసన్ రాజు, కార్యదర్శి అబ్రహాం లింకన్, కోశాధికారి మోజేష్ కుమార్, సభ్యులు ప్రభాకర్ రావు, శాంతారావు, డేవిడ్ రాజు, సూరిబాబు, అలెగ్జాండర్, ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంచుమించుగా 2 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుని ఇంచుమించుగా 12 మందికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అలాగే అనేక మందిని సువార్థికులుగా ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. ఈ నైబర్ ఫౌండేషన్ కార్యక్రమంలో మరి ఇక్కడ ప్రెసిడెంట్గా నేనుండగా సెక్రటరీగా అబ్రహాం లింకన్ గారు, అలాగే ట్రెజరర్గా మోజెస్ కుమార్ గారు ఉన్నారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా శాంసన్ రాజు గారు ఉన్నారు. కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి మేము ఈ నైబర్ ఫౌండేషన్ గురించి చర్చిస్తూ వస్తున్నాం. ఈ తాడేపల్లిగూడెం, పాలకొల్లు, వెస్ట్ గోదావరి ఏదైతే ఉందో, ఉమ్మడి వెస్ట్ గోదావరి ఏదైతే ఉందో, ఈ ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో కొంతమందిని మేము కోఆర్డినేటర్లుగా కూడా పెట్టడం జరిగింది. వారి ద్వారా కొంతమంది క్రీస్తు సంఘ సువార్థికుల్ని సభ్యులుగా చేర్చి వారికి సహకారంగా ఉండాలన్నది మా ఉద్దేశం. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో గల షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం పురస్కరించుకుని విశేష పూజలు, ప్రత్యేక హారతులు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోగవెల్లి రామచంద్రరావు ట్రస్ట్ తరపున మానేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. బాగువిల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వారు సుబ్బారాయుడుపేటలో సాయిబాబా గుడి నిర్మించి ఉన్నారు. గత 30 ఏళ్ళ నుంచి కూడా మేము ఇక్కడ ప్రతి లక్షవారం 200 మందికి అన్నదానం జరుగుతుంది. అలాగే ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ప్రతి నెల 10వ తారీఖున 50 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. అలాగే పేద విద్యార్థులను కూడా మేము చదివిస్తున్నాం. బాగువిల్లి రామచంద్రరావు చారిటబుల్ తరఫున ప్రతి వారం కూడా 200 మందికి అన్నదానం చేస్తున్నాం. అది సద్వినియోగం చేసుకోవాల్సిందో. గణపురం గ్రామం సచివాలయం 2వ పరిధిలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన తాడేపగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఆరోగ్య నియమాలు, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి విల్సన్, ఆరోగ్య సహాయకులు నల్లయ్య, కృష్ణ, MLHP మానస, ఆరోగ్య కార్యకర్తలు రమాదేవి, మేరీరత్నం, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.